హలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారు మీరు? ఇవాళ మేము వంకాయి చేయబోతున్నాము. అది వ్లాగ్‌లాగా పెట్టాలనుకుంటున్నాను. చాలా వంకాయలు కొన్నానండి మొన్న. కొనుక్కొనొచ్చాను. ఇవాళ మా అక్క వంకాయి, మామిడికాయ, టమాటోతో కర్రీ చేయబోతుంది. సూపర్‌గా ఉంటదండి. పులుసు పెడుతుంది. నెల్లూరు వెరైటీగా. చాలా అంటే టేస్టీగా ఉంటదండి. అన్నంలో అట్టే కలుపుకొని తినేయవచ్చు. కూర చాలా టేస్టీగా ఉంటది. వంకాయలు కడుక్కోవటం అంటే చాలా లేట్ అవుతదండి కట్ చేసుకోవటం. ఉప్పు నీటిలో ఏసి కడుక్కోవాలి. కట్ చేసుకోవాలి. కరుణ పడతదనమాట. చేదొచ్చేస్తది. చాలా వంకాయలు కాబట్టి పుచ్చులు లేకుండా చూసుకోండి. ఎందుకంటే వంకాయలు పురుగులుంటాయి గదా! అవన్నీ తీసుకొని చక్కగా చూసుకొని చేసుకోండి. చూడండి మా అక్క చిన్న పిల్లలాగా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం కిచెన్‌లోకెళ్ళిపోతాము. కిచెన్ ఇలాగుందండి. ఇవాళ చాలా గిన్నెలు ఉన్నాయి. అవన్నీ తోమేసుకున్నాము. ఓ పక్క పప్పు పెట్టాము. ఎందుకంటే ఇడ్లీలోకి సాంబారు. పొద్దునేమో టైం ఇప్పుడు 9:30, 10 అవుతుందండి. 10:00కి మేము వంకాయలన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఇడ్లీ సాంబార్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో హ్యాంగింగ్స్. మేము మీషోలో తెప్పించాము. కాస్ట్ వచ్చి ₹100 అండి. చాలా బాగుంది. ఒక 5 గార్లాండ్స్ వస్తాయన్నమాట. చాలా అంటే చాలా చక్కగా ఉంది. చూసారా ఈ ఫ్లవర్స్ మమ్మీ డెకరేషన్ చేసిందన్నమాట. అంటే కింద పాట్‌కి మొత్తం అల్లిందన్నమాట. ఈ విధంగా మేము బట్టలు కూడా ఆరేస్తాము. 10:00 అలా ఫినిష్ చేస్తామండి. ఎందుకంటే పొద్దున్నే వాషింగ్ మిషన్ వేసుకుంటే ఎండకి ఆరిపోతాయని చెప్పేసి. చూసారా మా ఇంటి నేరుగా మొత్తం ఇల్లు కట్టిస్తున్నారు. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్నారు. ఇప్పుడు లోపలికెళ్ళిపోతామండి. ఆరేసాం బట్టలు ఆరేసి అయిపోయింది. ఇక లోపలికెళ్ళిపోయి వంట చూడాలి. ఇంగా చేయాలి. ఇవాళ పులుసు పెట్టాలి. ప్లస్ వంకాయ కూడా చేయాలి. చూడండి దివాన్ కాట్స్ ఈ విధంగా అరేంజ్ చేస్తదన్నమాట మమ్మీ. చాలా చక్కగా పెట్టుకుంటది. ఇప్పుడు టైం ఏమో 10:30 అయిపోయిందండి. ఇప్పుడు వంటగదిలోకెళ్ళేసి గబగబా చకచకా చేసుకోవాలి పనులు. ముందుగా ఒక పెద్ద దబ్బర పెట్టుకొని దబ్బరలో నూనె వేస్తున్నామండి. నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేస్తాము. ఎందుకంటే ఆవాలు, జీలకర్ర చిటపటాలే అనే వరకు కాస్త వెయిట్ చేయాలి. కరివేపాకు నెక్స్ట్ వేస్తాము. ఈ విధంగా పులుసు చాలా ఇష్టమండి నాకు. కాబట్టి మా అక్క చేత చేపించుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఎర్రగడ్డలు వేసేస్తుంది. ఇవాళ స్పెషల్ ఏంటంటే మామిడికాయ కూడా వేసి చేస్తుంది అక్క. చాలా అంటే చాలా బాగుంటుందండి. నెల్లూరు వాళ్ళం ఎక్కువ పులుపు తింటాం కాబట్టి పుల్లంగా తినాలనిపించింది. కాబట్టి అక్క చేస్తుంది. మా అక్క చాలా బాగా చేస్తుందండి వంటలు. ఇక కరివేపాకు కూడా వేసేసామండి. కరివేపాకు వేసి వేయించుకుంటున్నాము. ఒక 5 నిమిషాల వరకు వేయించుకుంటామండి. మగ్గాలి ఆనియన్స్ అనేది. కాస్త ఉప్పు కూడా వేసి వేయించుకోవచ్చు. ఎందుకంటే ఆనియన్స్ గబాన్ మగ్గేదానికి. ఎర్లీ మార్నింగ్ షూట్ చేశానండి. చాలా చక్కగా ఉంది. సన్ను అప్పుడే రైజ్ అవుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎన్ని మందికి నాలాగా అలా షూట్ చేయటం అంటే రైజింగ్ సన్ చూడటం ఇష్టమో కామెంట్స్లో రాయండి. డెఫినెట్గా తెలపండి. ఈ టైంలో అందరూ వంట చేసుకుంటూ ఉంటారండి. 11 అయిపోయింది టైము. ఒక పక్క మేము 9కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు టమాటాలు, తర్వాత మామిడికాయ అన్నీ వేసేసాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనమైతే ఏమేమి వేసామో మొత్తం మిక్స్ అయిపోయి ఉడకాలన్నమాట. అంటే తర్వాత ఉప్పు, పసుపు, కారం అన్నీ వేస్తామండి. ఇప్పుడు అసలైన క్లైమాక్స్‌లో వచ్చేసామండి. వంకాయలు వేసుకోవాలి. ఈ విధంగా వంకాయలు, ఉప్పు, పసుపు వేసుకొని పైకి కిందకి ఒక పక్క తిప్పుకోవాలండి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోతది. ఈ విధంగా పల్లెటూర్లలో అలా చేస్తూ ఉంటారన్నమాట. మిక్స్ అన్నీ వేసి పెట్టేస్తారు. అన్నీ వేసి పెట్టేసి పైన మూత పెట్టేస్తారండి. ఈ విధంగా వంకాయ కూర రెడీ అయిపోతది. ఇప్పుడు పప్పు కూడా ఎనిపేసుకుంటున్నాం. ఎందుకంటే పప్పు పులుసు పెడతానికి. పప్పు పులుసు అని ఎందుకంటున్నానంటే నెల్లూరులో పప్పు పులుసు అంటారండి. చాలా బాగుంటుంది. వేరే ఊరు పప్పు చారు కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా పప్పులో కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి మెదుపుకుంటున్నాము. అంటే ఉడకబెట్టుకున్నాము. చూసారా హ్యాంగింగ్స్ ఎంత చక్కగా ఉన్నాయని చెప్పాను కదా, చూపించాను కదా, మీషోలో తెప్పించాను చేసి ఇవే అండి. ఇవేమో పక్కన రిలయన్స్ కాడ తెప్పించాము. చాలా అంటే చాలా బాగున్నాయండి. చూస్తానికి అచ్చు రోజ్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి. ఈ విధంగా మనము దేవుడు ముందర అలంకరించుకోవచ్చు. లేకపోతే దేవుడికి పూల్లాగా పెట్టచ్చు. గార్లాండ్ ఇదనమాట. అంటే హ్యాంగింగ్స్ లాగా పెట్టుకున్నాం మేమైతే. చాలా బాగుంటుందండి. ఇంటికి లుక్ వస్తుంది. ఇప్పుడు వంకాయలు వేస్తాము. మార్తక్క, దిస్ ఈస్ నాట్ కరెక్ట్. నన్ను పిలవమంటే పిలవకుండా ఏం లేదు వచ్చేసావు.
ఇలా ఎందుకు చేస్తున్నావు అక్క అంటే, ఇలాగే చేస్తే మొత్తం మిక్స్ అవుతది అని చెప్పేసి ఒక ఐడియా అనమాట. ఈ విధంగా చేస్తుందక్క. ఇక మూత పెట్టి ఉడికించుకుంటామండి. వంకాయలు మగ్గాలి. ఇక పప్పు చారులు అన్నీ వేసేసామండి. ఇంకా తాలింపు పెట్టుకోవాలి. అంత లోపలికి అన్నం కూడా నానబెట్టేసుకున్నాము. అన్నం 15 నిమిషాలు ముందర నానబెట్టుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా చింతపండు పులుసు పోసి అక్క కలుపుతుందన్నమాట. ఇప్పుడు తాలింపు వేస్తుంది అంతే అండి. పప్పు చారు అయిపోతుంది, పప్పు పులుసు కూడా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. అన్నంలోకి వస్తే అట్టాకి తినేయవచ్చు. ఎప్పుడన్నా అన్నం వండేటప్పుడు బియ్యము 15 నిమిషాలు నానబెట్టుకోండి. అప్పుడే చాలా బాగుంటుంది, పువ్వులాగా వస్తుంది అన్నం. ఈ విధంగా మూత తీసి కలుపుకుంటున్నామండి. కలుపుకొని కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాం మేము. కారం వేసి మళ్ళీ తిప్పుకోవాలి, టాస్ చేసుకోవాలన్నమాట. చూపించాం కదా అటు ఇటు. చూశారు కదా, ఈ విధంగా చింతపండు పులుసు నానబెట్టేసుకున్నాము. అది కూడా వంకాయలో వేసేస్తున్నాము. వంకాయలు వేసే ముందర ఉప్పు, కారము, పసుపు వేసేసుకొని ఒకసారి తిప్పుకొని ఈ విధంగా చింతపండు పులుసు యాడ్ చేసామండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పులుసు కూర అయితే చక్కగా తినేవచ్చు అన్నం, అంత బాగుంటుంది అన్నమాట. కమ్మగా ఉంటుంది. ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. వంకాయలు ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా పులుపుతో పాటు చూడమని అక్కడ టేస్ట్ చూపిస్తుంది అన్నమాట. చాలా బాగుందండి. సూపర్గా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వంకాయ పులుసు అందులో మామిడికాయ వేసుకొని చేసుకోండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటామండి. లాస్ట్లో ధనియాల పొడి తర్వాత కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అబ్బా సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది. అన్నంలో కొత్త అట్టగా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా కామెంట్స్లో రాయండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి.